ఈరోజు ఎంతో జ్యూసీ అయిన రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు పర్ఫెక్ట్గా కుదరాలంటే చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. కమ్మని రవ్వ లడ్డుని ఆస్వాదించవచ్చు. ఎలా చేయాలో చూద్దాం. 2 కప్పుల బొంబాయి రవ్వకి నిండా 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2 మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని, నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు కిస్మిస్ వేసేసుకొని వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్రూట్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ముందుగా నానబెట్టుకున్న రవ్వని వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రవ్వని నిదానంగా ఓపికగా ఇలా కంటిన్యూస్గా ఒక 5 నిమిషాలు వేయించుకొని ఓపికగా వేయించుకోవాలి. రవ్వ బాగా సువాసన వచ్చిన తర్వాత అప్పుడు పక్కన పెట్టుకోవాలి. అంతలోకి 1 కప్పు రవ్వకి 3/4 కప్పు పంచదార తీసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పంచదార ఇలా తీగ పాకం వచ్చిందాక సిమ్లో పెట్టుకొని కరగనియాలి. జస్ట్ తీగ పాకం వస్తే చాలు. ఇప్పుడు ఈ టేజీలో రవ్వ వేసేసుకోవాలి. రవ్వ వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని 2 ఇలాచీ కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు అట్లా ఉంచేసేయాలి. తర్వాత కలుపుకొని లడ్డు చుట్టేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని లడ్డు చుట్టేసుకోవాలి. ఇలా కొంచెం వేడి మీదే లడ్డు చుట్టేసుకోవాలి. ఈ లడ్డులో చిన్న టిప్స్, మీకు ఎప్పుడైనా లడ్డు చుట్టడానికి రానప్పుడు కొంచెం వేడివేడి నెయ్యి కానీ వేడివేడి నీళ్ళు కానీ కొంచెం యాడ్ చేసుకొని ఇలా లడ్డుగా చుట్టేసుకోండి. అప్పుడు లడ్డు వారం 10 రోజులు నిల్వ ఉంటాయి. ఈ రవ్వ లడ్డులు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.